అందుకే బైబిల్లో ఉందమ్మా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును అని ఉంటుంది. బైబిల్లో మాట ఉంది అక్కడ, బాబు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ ఇస్తానన్నాడు. కానీ ఈరోజు జనాలు ఏంటి తెలుసా, అవి వెతకరా. అవునంటారు కాదంటారు? ఇంకొకరు అనుకుంటారు ఇదేంటో ఎక్కడికి వెళ్ళిపోయినారు బాబు కాదని సంతానం ఇప్పుడు ఇద్దరు తీసుకుంటున్నారు, ఇందులో ఒకరు వెళ్ళిపోతారు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అనుకుంటే దేవుడు రాక దేవుడు రాక ఒకేసారి ఎత్తపడతారు. ఇప్పుడు మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరు వెళ్ళిపోతారు, సొంతకు కూడా పడి అంటే అలాగ చెప్తున్నా ఏక అది ఇద్దరు దేవుడు నమ్ముకుంటే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక్కడ పనిచేసే దేవుడు బాబు చూసారా, అంటే దేవుడు రాక అట్లా క్షణం. అందుకే మనం ఆయన రాకే సిద్ధపడాలి. సంకల్గా ఎంతసేపు ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం కాదు. అప్పుడప్పుడు దేవుడి గురించి వారానికి 2 సార్లు ఆలోచించాలి. దేవుడి గురించి ఒక రోజు ఆలోచిస్తే ఇంకా కాబట్టి మన దేవుడు రాక ఎప్పుడుతో మన దేవుడు నేను ఎంత చెప్పాను కదా, ఈరోజు రేపే చచ్చిపోతాం అనుకోవాలంటే మనం సందర్భం రేపే చచ్చిపోతాను. చాలా చాలా